ఆగకుండా అలా అరణ్యవాసం చేసుకుంటూ గోదావరి ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చేసరికి 11 సంవత్సరాలు పూర్తి. మళ్ళీ 14 సంవత్సరాల అరణ్యవాసంలో 11 సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిందంతా ఈ 3 సంవత్సరాలు వాళ్ళకి విశ్రాంతి కావాల్సి వచ్చి ఎక్కడ ఆగకుండా, ఎక్కడ ఏం తినకుండా, ఎక్కడ సరైన నిద్ర లేకుండా, ఎక్కడ నివాసాలు లేకుండా అంత కష్టపడి వచ్చారు కాబట్టి ఆ విశ్రాంతి కోసమని ఆ గోదావరిని చూసుకుంటూ అక్కడ పర్ణశాల కట్టుకున్నారు. మరి ఆ పర్ణశాల కట్టుకున్న తర్వాత సీతమ్మ వారు నెలకు వచ్చే వరకు 25 రోజులేమో అక్కడ ఉండేవారు. నెల వచ్చే ప్రతి ఒక్క 5 రోజులు ఈ రాతి మీద కనిపించేవారు. ఎందుకు వచ్చారు ఈ రాతి మీదకి? అది ఆడవాళ్ళు దూరంగా ఉండేట. మరి ఆ సమయం వచ్చినప్పుడు అమ్మవారు ఆ సమస్యతో గోదావరికి వెళ్ళి స్నానం చేయొచ్చా? ఆ నీళ్ళని తాకొచ్చా? అందుకే ఆ గోదావరిని వదిలిపెట్టి, పన్నసాన్ని వదిలిపెట్టి రాములు వారిని వెంట పెట్టుకొని ఎంత దూరం రావాల్సి వచ్చింది. అలా ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి బండ ఒకటే కనిపించింది, కానీ ఈ రాతి మీద ఎక్కడ చుక్క నీళ్ళు దొరకదు. ఆ నీళ్ళ కోసం వెతికితే ఎక్కడా దొరకపోయేసరికి ఇక లాభం లేదని లక్ష్మణస్వామిని పిలిచి అడిగిందంట, నాయన లక్ష్మణ, ఇక నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నా కళ్ళ ముందు నీళ్ళు కనపడాలి. అంతేకాకుండా ఈ అడవిలో నేను అడుగు పెడితే ఇక్కడ పసుపు కుంకుమలు కనపడాలి. ఈ 2 కూడా నాకు ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా తెచ్చిపెట్టమని ఉన్నాను. అలా ఏర్పాటు చేయమనేసరికి ఆ లక్ష్మణస్వామి ఏం చేశాడు? ఇక్కడ నుంచి తూర్పుగా తలెత్తి చూశాడు. ఎక్కడో తూర్పుగా 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన దండకరణ్యంలో ఆయనకు ఒక కొండ కనిపించింది. ఆ కొండకి మనసులో రాముడు అని కలుసుకొని ఇక్కడ నుంచి బాణం సంధిస్తే ఆ బాణం వెళ్ళి ఆ కొండను తగిలి ఆ కొండలో ఉన్న రాళ్ళు పగిలి ఆ బాణం గుచ్చుకున్న చోట నుంచి ఈ రోజు వరకు కూడా పసుపు కుంకుమ రాళ్ళతో వస్తున్నాయి నీళ్ళు ఇక్కడ. ఎందుకు ఆడవు, ఎందుకు ఆగవు అంటే అది సీతమ్మ. అయితే ఈ నీళ్ళని, ఆ రాళ్ళని లక్ష్మణస్వామి చేత తెప్పించుకొని ఆ రెండింటిని అమ్మవారి కళ్ళ ముందు చూసుకుంటూ అప్పుడు స్నానం చేస్తారు. అలా స్నానం చేసుకుని రాతి మీద చీరలు ఆరేసుకొని ఈ 5 రోజులు ఇక్కడే కాలక్షేపం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పసుపు కుంకుమ రాళ్ళని రంగరించుకొని పొడి చేసుకుని బొట్టు పెట్టి పూజ చేస్తున్నారు. అలా తరచూ రాకపోకలు ఇక్కడ చేశారు కాబట్టి ఈ ప్రదేశంలో 9 గుర్తులు ఉన్నాయి. మీరేం చేస్తున్నారు? వాటి మీదే నడుస్తున్నారు, వాటి మీదే తిరుగుతున్నారు. మనుషులు మాట లెక్క చేయరు, మనుషులు టీవీలు వేయరు, మీ ఇష్టం వచ్చి చేస్తున్నారు. ఇవన్నీ నేను చెప్పకూడదు. తర్వాత ఆ 9 గుర్తులు నేను చెప్పిన దగ్గర అక్కడ సీతమ్మ వారు ఆరేసుకున్న చీర గుర్తులు. ఈ అడవిలో అమ్మవారు ఏం కట్టుకున్నారంటే నార చీరలు కట్టుకున్నారు. ఆ నార వస్త్రాలు ఆ రాయి మీద ఆరేస్తే ఆ రాయి మొత్తం 5 రంగులతో అయిపోయింది. ఆ రాయి మొత్తం 5 రంగులతో మారిపోయింది. ఆ 5 రంగులతో కనిపించే చీర గుర్తులు ఎట్లా కనిపిస్తే ఇలా చుట్టూ తిరిగి పద్ధతిగా వెళ్తే ఇక్కడ ఈ మధ్యలో పసుపు కుంకుమ కనబడుతుందా? ఆయన నిలబడ్డ చోట దిగు కనబడుతుందా? అక్కడ సీతారాముల వారి అడవిలోకి వచ్చినప్పుడు ఈ రాతి మీద కూర్చొని కాలక్షేపంగా ఆడుకున్నారంట. మరి ఏ ఆట ఆడుకున్నారంటే వామన గుంటలు అంటారు. అవి 7 14 గుంటలతో ఆడుకున్నారు. కాకపోతే మీరెంత ధైర్యంగా వాళ్ళు లేరని ఇంత ధైర్యంగా ఈ రాతి మీదకి వచ్చారో ఆనాడు వాళ్ళు లేని సమయం చూసుకొని ఒక మనుషుడు అంతే ధైర్యంగా వచ్చాడు. అలా వచ్చి ఇష్టం వచ్చి రాళ్ళ మీద తొక్కుకుంటూ తిరుగుకుంటూ 10 గుంటలు పలుకుంటాడు. నోట్లోంచి రక్తం కూర్చొని మనం ఇచ్చేస్తాం. ఇవి భక్తి స్థలాలు. మాకు కళ్ళ కనిపిస్తేనే నమ్ముతానే ఉండదు. చేసే ప్రతి ఒక్క దానికి సమాధానం. ఒకసారిగా రాముల వారి వంటి పైన వేసుకున్న కండువాది ఆయన వేసుకునే పై పంచని రాయి మీద ఆడేస్తే అది మీరు ఆ కండువని తాకాలి, దండం పెట్టుకోవాలి అనుకుంటే ఆ చివరికి కొండపైన పొడవాటి నల్లటి పట్టీలా కనిపిస్తుంది. అదే శ్రీ రామప్రభుల వారి ఉత్తరీయం, అదేనండి కండువ. అలాగే చెట్టు దగ్గర ఒక చెట్టు జూమ్ చేసి చూపిస్తాను. అది రాళ్ళు గుట్ట కింద కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. అక్కడే లక్ష్మణుడు సూతపనక ముక్కు చెవులు కోసిన ప్రదేశం. ఆ చెట్టు సూతపనక చెట్టుగా భావించి అక్కడికి వచ్చిన పర్యాటకులు రాళ్లతో ఆ చెట్టుని కొట్టేవారు. కానీ ఇప్పుడు ఆ చెట్టు దగ్గర వెళ్ళేవాళ్ళు వెళ్ళడానికి లేకుండా దారి మూసేశారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ఇక్కడ సీతమ్మ వారి బొట్టు పెట్టుకున్న అని పసుపు కుంకుమ రాళ్ళు అని అమ్ముతారు. అవి ఒరిజినల్స్ కాదు, కొనవద్దని నేను చెప్పను. మీ నమ్మకం ఉంటే కొనుక్కోండి అంతే. పొడవైన చారలుగా కనిపిస్తున్నాయి. అవి సీతమ్మ వారి చీరలు ఆరేసుకున్న అది ప్రదేశం అని చరిత్ర చెప్తుంది. రాళ్ళ అలాగే
మీకు చెట్టు దగ్గర ఒక చెట్టు జూమ్ చేసి చూపిస్తాను. గిరిజనులు ఇప్ప పువ్వు, తూనిక కాయలు అమ్ముతారు. అవి కొనుక్కోండి, అవి బాగా చౌకగానే ఇస్తున్నారు. వాళ్ళు అమ్మే రేటుకి బేరం ఆడవలసిన పని కూడా లేదు. తూనిక కాయలు అన్నది కంటి చూపుకి, తర్వాత హార్ట్ పేషెంట్లకి కూడా చాలా మంచిది.